నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ సువర్ణ బ్లాగ్స్. ఈరోజు అయితే శుక్రవారం అండి. 2 o'clock లేచాను. 2 o'clock నుండి కొద్దిగా ఆయనకు బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యింది, ఆయాసం వచ్చిందనేసి ఇంకా 2 o'clock లేచి అంబులెన్స్కి ఫోన్ చేస్తున్నాను. అన్న వాళ్ళు అయితే రెస్పాన్స్లోనే ఉన్నారండి, పాపము తుగ్గిలి అన్న వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి టైం 3:30 అయ్యిందండి. 3:30కి ఇంకా అంబులెన్స్ వచ్చేసింది. ఇంకా ఆయనకు వాటర్ బాటిల్, ఆయనకి కొద్దిగా మొహం కడిగించి అలా అన్నీ చేసేసరికి ఇంకా వచ్చేసిందండి అంబులెన్స్. ఒక ట్యాబ్లెట్ వేసానండి, అందుకనే కొద్దిగా తగ్గింది. నైట్ వేసినాను. ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదండి మా జీవితాలు. అర్థం కాని సిచ్యువేషన్లో అయితే బ్రతుకుతున్నాం. నిమిషానికి గండం అన్నట్టు అయిపోయింది. ఈరోజు ఏం జరుగుతుందో, రేపు ఏం జరుగుతుందో అనే భయంతో బతికినట్టుంది. ఇక్కడైతే అంబులెన్స్ అన్న వాళ్ళు పాపం చాలా కోఆపరేట్ చేస్తారండి. వాళ్ళకైతే మాత్రము నేను జీవితాంతం రుణపడి ఉంటానేమో వాళ్ళకు, 108 వ్యవస్థకు. ఇక్కడ పొద్దున్నే ఇంకా అయ్యాలకి అంటే పని అసలు తల నొప్పి లేసిందండి. ఇంకా పడుకుని పోయినాను. 3:30కి అనేసరికి ఇంకా ఆయన వెళ్ళాక కొద్దిసేపు పడుకొని ఇక్కడ పొద్దున్నే అయితే టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ వచ్చేసి తీగొంకాయ కూర, చపాతీ చేస్తున్నానండి. ఇంకా అదే మధ్యాహ్నం వరకు కూడా ఉంటుందిలే అనేసి ఇంకా అత్త కూడా ఏం చేసుకోలేదండి పొద్దున, అట్లనే వెళ్ళిపోయింది పనికి. ఇంకా అత్తకు నాకు వస్తుంది. మామ వెళ్ళిపోయినాడు కదా, ఇంకా మామ ఎట్లాగో హోటల్లో తినేస్తాడు. ఇంకా మా అత్త నేనే ఉంటాము కాబట్టి అత్తకు నాకు వస్తుంది అనేసి ఇంకా తీగొంకాయ కూరే పెట్టినాను. ఇక్కడైతే చపాతీ చేసేస్తున్నాను. అందులో పనులు కూడా తక్కువైపోయినాయండి. అన్నీ కంది చేనులే అవ్వడం ద్వారా ఇంకా కందుల్లో ఎక్కువ గెడ్లు పడతలేవు. టైం టు టైం వర్షం పడుతుంది కాబట్టి సేద్యాలు తిప్పేస్తున్నారంటే గుంటికలు బాసేస్తున్నారు. గుంటికల్లోనే సగం గెడ్డి వెళ్ళిపోతుంది కాబట్టి కలుపులు ఎక్కువ పడట్లేదు. కూలోళ్ళకి తక్కువ కూలి, ఏమంటే ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే అన్నీ ఊడ్చిపెట్టేసినానండి. అయిపోయాక టీ, తీగొంకాయ కూర, చపాతీ అయితే 2 మిగిలిండి, అంతే అండి. అండ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. వంట అంతా శుభ్రం చేసేసుకొని ఇంకా ఇక్కడైతే మార్నింగ్కి అయితే ఇడ్లీ కన్నా నానబెట్టినాను మినప్పప్పు, రవ్వ. టిఫిన్ చేద్దామనేసి అనుకుంటానా, మరుసటి రోజే పనికి పిలుస్తారండి. ఇంకా పొద్దున్నే టిఫిను, అన్నము క్యారీ కట్టుకొని వెళ్ళాలా కాబట్టి టిఫిన్ ఎంతసేపు ఉండదు కదా, ఇంకా పాసిపోతుంది అనమాట. ఇదే అయిపోతుంది చట్నీ ఎండకి. కాబట్టి అన్నము ఏదో కూర చేసుకొని వెళ్ళాల్సిందే. ఇంకా ఇళ్ళంతా మాఫ్ పెట్టేసుకొని బట్టలన్నీ ఉతికేసుకొని సామాన్లన్నీ, ఇంట్లో మాత్రం చినుగుతుందండి పని. చేనికి పోయి వచ్చినాక నిమ్మలం ఉంటుంది అనుకుంటే చేనికి పోయి వచ్చినాక కూడా నిమ్మలం ఉండదు ఒక్కోసారి. ఇంకా అయిపోయిందండి, పని అంతా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ పీర్ల పండుగ చేస్తున్నారని చెప్పినా కదా, జరుగుతుందండి. పెట్టెళ్తుంది ఈరోజు పెట్టెళ్తుంది అనేసి చెప్పినారు. మా ఇంటికి వచ్చిన చుట్టాలు చూడండి, మా ఇంటికి ఏం కాదులేండి, మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినారు, మనవడు మనవరాళ్ళు. స్వీటీ అండి పేరు. ఇక్కడ పోతుంది ఈ బక్కక్క కూతురు కొడుకు ఇద్దరు. ఇక్కడైతే గుండం అంటిస్తారండి, రేపు అంటిస్తారు అది గుండము. 2 రోజుల్లో అయిపోవాలని చెప్పినారు పీర్ల స్వాములు కాబట్టి 2 రోజులే అండి. పెట్టెళ్తుంది ఈరోజు, రేపు పండగ, ఎల్లుండి పెచ్చెరుగెత్తి ఏటికి పోతాయి అన్నమాట. ఇక్కడైతే ఆ పిల్లలతో అట్లే సరదాగా ఎంతసేపు కాలక్షేపం చేసినామో, అసలు చాలా కాలక్షేపం చేసినాము. చూడండి అస్సలు రాదు ఆ పిల్ల.
కాకపోతే నాకు ఆ పిల్ల అంటేనే ఇష్టం ఎక్కువ. బాగా ముద్దుగా మాట్లాడుతుంది. మా ఆయనకి ఇంకా ఇష్టం అండి, పిల్లలంటే చాలా ఇష్టము. పిల్లల్ని ఎట్లా ఎత్తుకునేవాడు పాపము. పిల్లలు చూడండి అసలు మెలకువతోనే ఉన్నారు. నైట్ వచ్చేసి ఇప్పుడు 8:30, 9 అవుతుంది. ఇంకా కింది గేర్ స్వాములండి ఈ స్వాములు. పెట్టేలేదు కింది గేర్ స్వాములకు వెళ్తుంది, మళ్ళీ పై గేర్ స్వాములది పెట్టే తర్వాత వెళ్తుంది. ఈ స్వాములది అయిపోయిన కొద్దిసేపటికే ఆ స్వాములు వెళ్తారు. మా ఊర్లో వచ్చేసి కిందూరు పై ఊరు అని 2 ఊర్లు ఉన్నాయండి. అట్లా 2 ఊర్లలో చేస్తారు. ఎంత అన్నా కానివ్వండి, ఆ జీటీలు అంటారు అంటే దీపాలు, ఆ అగ్గి నిప్పులతోనే వెళ్తారు కానీ ఎటువంటి లైట్లు వేసుకోరు, ఏమి వేసుకోరు. కొండలో కూడా అట్లనే వెళ్తారు. ఆ పీర్ల పండగకి ఈ పీర్ల పండగకి తగ్గేదే లేదన్నట్టు చేసేసినారు. పీర్ల పండగ అయితే సూపర్తో చేసినారు. చుట్టాలు ఏమి అప్పుడు ఫస్ట్ సారి చేసినప్పుడు చుట్టాలు ఎక్కువ రాలేదండి. సెకండ్ సారికి మాత్రం చాలా వచ్చినారు. జనం అయితే భారీగా కలిసినారు. అంటే ఏ ఊర్లో లేదు కదా పీర్ల పండగ, మళ్ళీ ఈ ఊర్లోనే లాస్ట్ అనేసి ఇంక వచ్చినారు. అయినా ఫస్ట్ స్వాములకు ఉన్నంత బలం అయితే ఉండదు. చచ్చి బ్రతికినట్టు కదండి వారు. వాళ్ళు ఆల్రెడీ చచ్చి మళ్ళీ బ్రతికినట్టు అయిపోతుంది కాబట్టి ఆ బలం ఉండదు వాళ్ళ దగ్గర. ఇక్కడైతే పై గేర్కి వెళ్తున్నామండి. మళ్ళీ కింద అయిపోయింది. ఉరుకుతున్నారు చూడండి. ఇంకా స్వాములు ఎత్తేటప్పుడైతే ఉరకడము. పై గేర్కి అయితే వచ్చినాము. ఈ 2 పిల్లలు చూడండి క్యూటీస్. మా మేస్త్రి అని చెప్పినా కదండి, ఆమె. మేము గేర్లల్లో మాత్రము మాకు ఎటువంటి కులమత భేదాలు అయితే లేవండి. మా సైడ్ అయితే అందరం కలిసిమెలిసి ఉంటాము. ఎవరో గిట్టని వాళ్ళు ఇంకా ఒక్కొక్క ఏమో నచ్చదు కదా, అట్లా నచ్చనట్టే ఉంటారు. ఇక్కడైతే ఇంకో స్వామి పెట్టెళ్తుంది చూడండి. అల్లక్బర్ స్వామి అంటారండి ఈయనని వచ్చేసి. ఆయన పెద్దేవుడు, ఈయన వచ్చేసి అల్లక్బర్ స్వామి. ఫస్ట్ ఈ బావ ఎత్తుకునేవారండి. ఈయనకు వస్తుందండి స్వామి. పాపం కాళ్ళు విరగడంతో ఇంకా ఆయన ఎత్తుకోలేకపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళ కొడుక్కి ఇంకా గొప్పగా వస్తుందండి స్వామి మాత్రము. అసలు 2 కళ్ళు సరిపోవు ఆయనను చూడ్డానికి. అంత బాగా, అసలు ఎంత బాగా చేస్తాడనుకున్నారు. అంత మొహం కళ అసలు ఆ స్వామిది. నిండు బిందెలన్నీ పెట్టుకున్నారు. నిండు బిందె నీళ్ళు అంటే ఇష్టం అంట ఆయనకి. అందుకే పాదాల మీద పోస్తారు నిండు బిందె నీళ్ళతో. చీరలు పరుచుకుంటా, చీరలు వేసుకుంటూనే వెళ్ళాలి ఆయనకి. మామూలుగా నీళ్ళ మీద వెళ్ళకూడదు. చీరలు పరుచుకుంటూనే వెళ్ళాలి ఆయనకి. పాపం తట్టుకోలేక అందులో కాలు విరిగిందండి ఆయనకి. స్వామి ఆల్రెడీ వస్తుంది. ఇంకా చిన్న యాక్సిడెంట్తో కాలు విరిగిందండి పాపం. ఇక్కడ చూడండి ఎంత సంబరము అసలు. చిన్న పెద్ద ముసలి ముతక కులమత భేదాలు అనేది లేకోకుండా చేస్తారండి మాలాంటి పల్లెటూర్లలో వాళ్ళు. సిటీస్లో అంతగా పట్టించుకోరు, టెంకాయ కొట్టేసి వస్తారేమో అంతేగాని. మేము కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడైతే మేము కూడా అంతగా తెలియదు. పీర్ల పండగ అంటే కూడా ఏందో తెలియదు. ఇక్కడికి వచ్చినాకే తెలిసింది పీర్ల పండగ అంటే ఇట్లా సంబరాలు చేసుకుంటారు కదా అనేసి. సవసోన అడ్డం కానీ, అగ్గిగుండంలోకి దిగడం కానీ అటువంటివన్నీ ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా మంచి వీడియోస్ పెడతాను.